జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం అలాగే బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు మనల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడతా ఉన్నట్టు కనపడుతుంది. ఈ బంగ్లాదేశ్ జిహాదీగాళ్లకు మత పిచ్చి ఎక్కువ. అదే విచిత్రమో కానీ మనం మామూలుగా అయితే బతికేదానికి ధర్మాన్ని ఫాలో అవుతాం. కానీ ఈ బంగ్లాదేశ్లోని మత పిచ్చి ముండా కొడుకులు మాత్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటారు. అదేందో కానీ మతం కోసం సచ్చారు, ఇతరులను చంపడానికి కూడా వెనకాడరు. అంటే ఇదే అన్నమాట జిహాదీ ఉగ్రవాదం అంటే ఇదే. అర్థమవుతుందా? మతం అనేది మన జీవన విధానంగా ఉండాలి తప్పించి ఈ విధంగా పిచ్చి ముండా కొడకల మాదిరా మతాన్ని పట్టుకొని పక్కన వాళ్ళని చంపడాన్ని ఏమంటారో నాకైతే అర్థం కావడంలే. చూస్తూ ఉంటే ఇదొక ప్రత్యేకమైనటువంటి జాతిలాగా కనపడుతుంది. వీళ్లకు మానవత్వం అంటే ఏంటో తెలియదు. దయ, కరుణ, ప్రేమ, జాలి, మంచి, చెడు, విచక్షణ అనే పదాలకు వీళ్ళ డిక్షనరీలో అర్థాలు కూడా ఉండవు. సూటిగా చెప్పాలంటే వీళ్ళు జాంబీ వర్గానికి చెందినటువంటి కొత్త రకం జంతువులు అనమాట. అంటే వింత పశువులు. సరే, ఈ మధ్యన ఈ బంగ్లాదేశ్గాల్లో పాకిస్తాను అదేవిధంగా చైనాలతో చేతులు కలిపినారు. ఇక అప్పటి నుంచి మన భారత్ పైన ఒంటి కాలిపైన లేచారు. నిజానికి ఇప్పటి వరకు ఈ బంగ్లాదేశ్కు మన భారతదేశం పూర్తిగా సాయం చేస్తానే వచ్చింది. ఏ ఒక్క విషయంలో కూడా మన భారతదేశం బంగ్లాదేశ్కి ఎదురు చెప్పాల. అయినప్పటికీ ఈ బంగ్లాదేశ్ జంతువులకు మన దేశం అన్నా మన దేశ ప్రజలన్నా ఒక రకమైనటువంటి కసి, క్రోధం. ఎందుకంటే మనం హిందువులం కాబట్టి, ఇది హిందూ మెజారిటీ దేశం కాబట్టి. అంటే అన్నానంటారు కానీ ఈ బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా ఈ జిహాదీ ముస్లింలు కాబట్టే కదా మన హిందువులపైన ఈ విధంగా మతం పేరు చెప్పి దాడులు చేస్తున్నారా? అవునా కదా? ఏదైనా వాస్తవం వాస్తవమే. ఏ కాదు వాస్తవం ఏమన్నా కాకుండా పోతుందా ఎట్టా? సరే, ఇక అసలు విషయానికి వస్తే సిలిగురి కారిడార్, దీనినే మనం చికెన్ నెక్ అని కూడా పిలుస్తాం అన్నమాట. ఈ సిలిగురి కారిడార్ అనేది మన భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఈ ఈశాన్య రాష్ట్రాలతో కలిపేటటువంటి పశ్చిమ బెంగాల్లోని ఒక సన్నని భూభాగం అన్నమాట. ఇది నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాలకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత అలాగే బలహీనత కారణంగా దేశ భద్రతకు ఈ చికెన్ నెక్ అనేది చాలా కీలకమైందనమాట. పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరం చుట్టూ ఉన్నటువంటి ఈ కారిడారు అత్యంత సన్నగా 20 నుంచి 22 కిలోమీటర్ల వెడల్పు వరకు ఉంటుందన్నమాట. ఈశాన్య రాష్ట్రాలకు భారత ప్రధాన భూభాగంతో ఉన్నటువంటి ఏకైక భూమార్గం ఇదే. ఇక్కడ ఒక మాట చెప్పాలా, ఎంత చేతగానితనం అంటే మన వాళ్ళది. అది చేతగానితనం అనాలన్నా, అసమర్థత అనాలన్నా, లేకపోతే వీళ్ళకు దేశం పట్ల బాధ్యత లేదు అనాలన్నా. కొన్ని వేల మందిని బొందబెట్టి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించింది కదా అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అంత చేసింది బాగానే ఉండాది. ఓకే, ఆ టైంలోనే ఈ బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించారు. అరే, మేము మీకోసం కష్టపడి పాకిస్తాన్తో ఫైట్ చేసి మీకు స్వాతంత్రం ఇప్పిస్తాం కదా, కాబట్టి ఈ చికెన్ నెక్ను మేము కొంచెం వెడల్పు చేసుకుంటామని చెప్పేసి ఆ రోజు మీరు డిమాండ్ పెట్టుంటే చచ్చినట్టు వాళ్ళు ఇచ్చుండ్రా కావాల్సినంత భూభాగాన్ని. మరి ఎందుకు అడగలేకపోయింది అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం? ఎందుకు అడగలేకపోయింది అంటాలే. ఇంకొక విషయం, అప్పట్లో మనం పాకిస్తాన్కు చెందినటువంటి యుద్ధ ఖైదీలను కొన్ని వేల మందిని ఇటువంటి కండిషన్స్ కూడా లేకుండా ఫ్రీగా వదిలేస్తారు వాళ్ళు. అలాంటప్పుడు అన్ని వేల మందిని మళ్ళీ ప్రాణాలతో పాకిస్తాన్కి అప్పగించారంటే అప్పుడు ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ని ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయినారు? మిమ్మల్ని వీళ్ళని విడుదల చేయాలంటే మాకు మా భూభాగాన్ని మాకు మళ్ళీ అప్పగించండి అని చెప్పేసి ఆ రోజు ఒక కండిషన్ పెట్టి ఉండొచ్చు. కానీ అప్పట్లో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎటువంటి కండిషన్ పెట్టకుండానే ఇచ్చిపారు దొబ్బినారు. వీళ్ళందరినీ సైన్యాన్ని అంతా కూడా బందీలుగా ఉన్నటువంటి సైన్యాన్ని అందరినీ కూడా వదిలేశారు బిర్యానీలు పెట్టి. బంగారటాట అవకాశం ఎవరైనా వదులుకుంటారా? ఈ చేతకాని వాళ్ళు వదులుకున్నారు. మళ్ళా ఓయమ్మ మా రంగం చూడు అని చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. వీళ్ళు ఎందుకులే చెప్పా కదా. ఈ సిలిగురి కారిడారు ఈశాన్య రాష్ట్రాలకు మన దేశ ప్రధాన భూభాగంతో ఉన్నటువంటి ఏకైక భూమార్గం అనమాట. ఇక ఈ సిలిగురి కారిడారు సైనిక అలాగే వాణిజ్య రవాణాకు జీవనాడు అనమాట. ఇంకా ఈ కాదు, ఆ రాష్ట్రాలకు పోవాలంటే ఇంక ఈ దారిని కూడా పోవాల్సిందే. ఏం జరిగినా కూడా ఇంకా అదే దారి. దీనిని సన్నని ఆకారం అలాగే భౌగోళిక స్థానం వల్ల ఇది వ్యూహాత్మకంగా చాలా సున్నితమైనటువంటి ప్రాంతం అనమాట. ఇది దేశ భద్రతకు కీలకం. ఈ కారిడార్ పైన ఎలాంటి అంతరాయం కలిగిన ఈశాన్య రాష్ట్రాల్లో దేశం నుంచి వేరుపడే ప్రమాదం అయితే ఉండదు. అంతే కదా. ఇప్పుడు ఇది కట్ అయిపోయింది అనుకో, ఇంకా తలకు మొండానికి సంబంధం ఉండదు. అది కూడా అంతే, సేమ్ టు సేమ్. అందుకే దీని భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత అయితే ఇస్తుంది. ఇక ఈ బంగ్లాదేశ్లో గత ఏడాదిన్నర కాలంగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, అనిశ్చితి భారత భద్రతకు వ్యూహాత్మక సవాళ్ళను అయితే విసురుతుంది. ఈ నేపథ్యంలో ఈ బంగ్లాదేశ్ సరిహద్దులో మన భారతదేశం
తన భద్రతను పటిష్టం చేసుకుంటుందన్నమాట. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ఈ చికెన్ నెగ్గా పిలిచేటటువంటి సిలిగురి కార్డాను రక్షించడానికి పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం రాష్ట్రాలలో మన భారత ప్రభుత్వం 3 కొత్త ఆర్మీ స్థావరాలను అయితే ఏర్పాటు చేసింది. తాజాగా మిజోరాంలో 4వ ఆర్మీ స్థావరాన్ని ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలను ఇప్పుడు పరిశీలిస్తున్నారు. సరిహద్దుల్లో భద్రతా నిర్మాణాలను పటిష్టం చేయడానికి, అలాగే దుందుడుకు చర్యలను ఎదుర్కోవడానికి ఈ చర్యలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి బంగ్లాదేశ్లో ఎట్లుండదో, రేపు ఏమైనా కూడా జరగవచ్చు. వీళ్ళు ముందుగానే తెలివి తక్కువ మొండా కొడుకులు, తేట మొండా కొడుకులు ఎవరు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు, ఈ పాకిస్తాన్, చైనా రెచ్చగొట్టి బంగ్లాదేశ్ను మన మీదకి ఉసుగొల్పొచ్చు. పోతే పోయింది అదేందా నెట్టు, పోతే ఇంటిగా వచ్చే కొండ నెట్టు, అప్పుడు మన ప్రమాదమే కదా. కాబట్టి వాళ్ళని ఇటు రానికుండానే అక్కడే వాళ్ళకి అడ్డు కట్టేయాలి. అందుకోసమే ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం ఇలాంటి చర్యలన్నీ కూడా తీసుకుంటుంది. ఈ ప్రణాళికలో భాగంగా ఈ చికెన్ నెక్ చుట్టుపక్కల భద్రత కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి పరిశీలనకు ఈస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ అయినటువంటి కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ రామచందర్ తివారీ గారు డిసెంబర్ 19వ తేదీన మిజోరాం రాజధాని అయినటువంటి ఐజ్వాల్ సమీపంలోని తాంపుయిని, అలాగే సిల్సూరిని సందర్శించారనమాట. మమ్మిద్ జిల్లా పశ్చిమ ఫైలింగ్ బ్లాక్లోని ఒక పెద్ద గ్రామమైనటువంటి సిల్సూరి దక్షిణ మిజోరాంలోని లాంగ్ట్రైమ్ జిల్లాలో పర్వా బోర్డర్ అవుట్పోస్ట్కు సమీపంగా ఉండదన్నమాట. ముఖ్యంగా మన భారతదేశం, అలాగే మయన్మారు, అలాగే భారత బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉండదు. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంగా ఉన్నటువంటి ఈ సున్నితమైన ప్రాంతంలో ఆర్మీతో పాటు బీఎస్ఎఫ్ కూడా సరిహద్దుల్లో రక్షణ నిర్మాణాలు అయితే చేపట్టాలని చెప్పి ఆలోచన చేస్తుంది. సిల్చార్, అలాగే మిజోరాం సరిహద్దుల్లోని 3 బెటాలియన్ కమాండ్ ప్రాంతాల్లో బంకర్లు, అలాగే రింగ్ బందులు, ఇక్కడ రింగ్ బందులు అంటే తాత్కాలిక లేదా శాశ్వత కృత్రిమ కట్టడాలన్నమాట. వాటితో పాటు పేలుడు నిరోధక, అలాగే భూగర్భ ఆయుధగారాలు నిర్మించున్నారన్నమాట. ప్రతి 3 బెటాలియన్ ప్రాంతాలలో 45 బంకర్లు, ఈ రింగ్ నిర్మాణాలు, పేలుళ్లను నిరోధించేటటువంటి గదులు, భూగర్భ ఆయుధగారాలు నిర్మించున్నారు. ఈ మిజోరాం సెక్టార్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి 85 బార్డర్ అవుట్పోస్టులు ఉన్నాయన్నమాట. వీటిల్ని భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేటటువంటి సమగ్ర కార్యాచరణ కేంద్రాలుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మిజోరాంలోని లుంగ్లీ, అలాగే ఈ లాంగ్లే జిల్లాలో 40 నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. మరో 19 నిర్మాణాలకు ఇప్పుడైతే అనుమతి లభించిందనమాట. ఇక రాబోయే సంవత్సరంలో 26 బార్డర్ అవుట్పోస్టులను కూడా ఏర్పాటు చేస్తూ ఉండడం విశేషం అనమాట. అంటే ఇటు పాకిస్తాన్ నుంచి కానీ, ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ, అటు చైనా నుంచి కానీ, అంటే ఈ 3 మన శత్రు దేశాలే కదా. ఏ దేశం నుంచి కూడా మనకి ఎటువంటి ప్రమాదం కూడా లేకుండా, ఒకవేళ వాళ్ళు మనపైకి దాడులు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటట్టు, అడ్డుకోగలిగేటట్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా, ఏది పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ముగ్గురు కలిసి వచ్చినా కూడా పీకేది ఊడేది ఏమిలే. కానీ ఒకటియా, మనకు వాళ్ళకంటే మన దేశంలో ఉండారు చూసారా, ఏది మన చుట్టూ ఉంటానే మన దేశంలో పందికొక్కులాగా తింటా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారా, వీళ్ళియా స్వామి వీళ్ళ బెంగ పెట్టాలి ముందు. వీళ్ళు మన దేశానికి దరిద్రం చెప్పాలంటే ఈయన ఏళ్ళని కన్నా తరివేసినాం అనుకో దేశంలో లేకుండా, ఈ దేశానికి అంతా మంచి జరుగుతుంది. కాదులే, బంగ్లాదేశ్లో అంతా జరుగుతూ ఉంటే కనీసం నోరెత్తి స్పందిస్తారా? అప్పుడంతా ఓయమ్మ, ఆలైసాన్ రఫా, సేవ్ పాలస్తీనా, సేవ్ గాజా అని చెప్పేసి బోకి ముండలో ఈ బాలీవుడ్లో ఇవన్నీ కూడా అన్ని ఏ పెట్టా కూడా అంతా పోస్టులు. కొంతమంది లుచ్చా ముండాకుడులు, ఈ సెక్యులర్ ముండాకుడులు అయితే వాళ్ళు ఏదో పెట్టారని కాదు, వీళ్ళు కూడా అంతా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. సిగ్గున్నదే కనీసం ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది తెలియడం లేదు మీకు. స్పందించేదానికి నోట్లో ఏముండదే? ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. నిజంగా మీ డిఎన్ఏలో ఎటువంటి లోపాలు కూడా లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.